ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ యేసు నామములో వందనాలు. కీర్తన భాగము 147వ కీర్తన 3వ వచనము చదువుకుందాం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. గుండె చెదిరిన వారిని, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. చాలా మంది సంతోషముగా కనబడుతూ ఉంటారు. వారు అంటారు, మేము జీవిస్తున్నాము కానీ లోపల మాకు ఎన్నో బాధలు ఉన్నాయి, మా గుండె చెడిపోయినది, మా గుండె చెదిరిపోయినది. నా భర్త చేసినటువంటి పనికి, వారి మాటలు విని మేము చెడిపోయినాము, మా గుండె చెదిరిపోయినది మాట్లాడుతూ ఉంటారు. ప్రియ సహోదరి, నీ గుండె ఎలా ఉంది? ధైర్యముతో ఉన్నది, సంతోషముతో ఉన్నది, సమాధానముతో ఉన్నది, నెమ్మదితో ఉన్నదా, లేక నీ గుండె చెదిరిపోయినదా? ఒకసారి దావీదు తన కుమారుడు అబ్షలోము తరుముతూ ఉన్నాడు, చంపాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. నీ కడుపు పుట్టిన వంటి కుమారుడు నిన్ను తరుముతూ వస్తున్నాడు, నేను చంపనీకి అని చెప్పినప్పుడు దావీదు గుండె చెదిరిపోయింది. బాధపడుతూ, ఏడుస్తూ, దుఃఖిస్తూ, నా కన్న కొడుకి ఇలా చేస్తున్నాడా అంటూ అరణ్యంలోకి పరిగెత్తాడు. ఈ దినాలలో ఎంతో మంది బంధువులే గుండెలు చీల్చేవారిగా ఉన్నారు, గుండెలను చెదిరిపోయే వారిగా ఉన్నారు, కుటుంబాలను చీల్చే వారిగా ఉన్నారు. ఏంటి కారణం? తన తండ్రిని ఎందుకు ఎంటబడ్డాడు? ఘనత కోసం, సింహాసనం కోసం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆలోచించండి. నీ కన్న కొడుకులే ఆస్తి కోసం, నీ కన్న కొడుకులే, నీ కూతుర్లే ఆస్తి కోసం నిన్ను రోడ్డు పాలు చేశారా? ఇంట్లో నుంచి గింటి వేశారు. నీ ఆస్తిని దక్కించుకోవడానికి వాళ్ళు చక్కగా నీతో మాట్లాడి ఆస్తిని రాబట్టుకున్నాక నడి రోడ్లు నిన్ను వదిలేశారు. తల్లి, అయ్యా, నీ పిల్లల ద్వారా నువ్వు మోసపోయావా? నీ బంధువుల ద్వారా మోసపోయావా? నీ స్నేహితుల ద్వారా మోసపోయావా? గుండె చీల్చబడిందా? ఏడుస్తూ కూర్చున్నావా? భయపడవద్దు. చెదిరిపోయిన వంటి వారిని సమకూర్చువాడను నేనే అంటాడు ఆయన.
గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడు ఆయనే, వారి గాయములు కట్టువాడు ఆయనే. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడడానికి, నీకు బలం ఇవ్వడానికి, శక్తిని ఇవ్వడానికి, ఆరోగ్యం ఇవ్వడానికి, సమాధానం ఇవ్వడానికి ప్రభు నీతో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. భయపడబోతున్నాడు. ఇదిగో హాగర్ అకస్మాత్తుగా అబ్రహాము కొంత ఆహారం ఇచ్చి, నీటినిచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడు. నిర్దాక్షిణంగా పంపించాడు. ఆమెకు గుండె చీల్చినట్టుగా అనిపించి చిన్న పిల్లవాడిని వేసుకొని వెళ్ళిపోయింది. అరణ్యంలోకి వెళ్ళిపోయింది. అటు ఇటు చూస్తావు, పశువుల కాపర్ల వైపు, గొర్రెల కాపర్ల వైపు ఎవరైనా వస్తారేమో ఎదురు చూస్తావు. పాలు ఇవ్వడానికి పాలు లేవు, నీళ్లు అయిపోయినాయి, ఆహారం లేదు, పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు. ఒకసారి ఆకాశం వైపు అలాగ చూస్తూ ఏడవగా దేవుడు దర్శించాడు. ఆగార్, భయపడవద్దు, నేను తోడుగా ఉన్నాను. నీ భర్త నిన్ను నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించినప్పటికీ నిన్ను నేను పోషించేవాడు, నిన్ను బలపరిచేవాడు, నీ కుమారుని ఆశ్రయించేవాడు, నీ కుమారుని లేవనెత్తు. ఇదిగో నీ ప్రక్కన కనబడుతున్నటువంటి ఆ నీటి ఊటతో నీవు నీ కుమారుని నీళ్లు త్రాగి తృప్తి పొందండి. అరణ్యములో నీటి బుగ్గను అలాగున దేవుడు నీటి బుగ్గను ఆయన అక్కడ చూపించి, అంతవరకు అక్కడ నీటి బుగ్గ లేదు. ఎప్పుడైతే ఆ పరలోకం వైపు చూస్తూ ప్రార్థిస్తూ ఏడిచేందో ఆ నీటి బుగ్గ అప్పటికప్పుడే భూమిలో నుంచి చీల్చుకుంటూ బయటకు వచ్చింది. రే తల్లి, భయపడవద్దు. నీ బంధువుల ద్వారా మోసపోయినావా? స్నేహితుల ద్వారా మోసపోయినావా? రక్త సంబంధాల ద్వారా బాధపడ్డావా? నీకు సమాధానము ఫలమిచ్చే దేవుడు నీతో ఉన్నాడు. భయపడవద్దు. ఆయన నిన్ను పిలుస్తా ఉన్నాడు, నిన్ను కాపాడడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను సంతోషపెట్టడానికి, నీకు ఆరోగ్యం ఇవ్వడానికి, నీకు క్షేమం ఇవ్వడానికి, నీ కుమారుని నీ కుమార్తెలను బలపరచడానికి, ఆశ్రయించడానికి ప్రభువు నిన్ను పిలుస్తా ఉన్నాడు. నీవు చావవు, నీ కుమారుడు చావడు, నీ కుమార్తెలు చావరు. దేవుడు నీతో ఉన్నాడు. భయపడవద్దు. దేవుడు నీతో ఉన్నాడు. బాధపడవద్దు. ఆయన వైపు తిరుగుతావా? ఆయన వైపు చూస్తావా? యేసయ్యా, రక్తముతో నన్ను కడిగి శుద్ధీకరించున్నా ఆయన. నీ వైపు తిరుగుతున్నానయ్యా, నీ వైపు చూస్తున్నానయ్యా. నేను ప్రార్థిస్తావా? ప్రభు నీకు తోడుగా ఉండి నడిపిస్తూ బలపరుస్తూ నిన్ను నీ కుటుంబాన్ని ప్రభు స్థిరపరచును గాక. ఆమేన్, ఆమేన్.